హలో అందరికీ, ఈరోజు మన ఛానల్లో దొండకాయ తాలింపు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోండి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకోండి. అలానే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ని బాగా మెత్తగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఆనియన్ ఫాస్ట్గా వేగడానికి నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను అండి. సాల్ట్ వేసుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే దొండకాయని ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే మీరు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసుకున్న దొండకాయలని వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని దీనికి ప్లేట్ క్లోజ్ చేసేసి ఈ దొండకాయని మంచిగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీసి కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి మాడిపోకుండా. వన్స్ దొండకాయ ఉడికిన తర్వాత ఇందులోనే 3 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం పప్పల పొడి, ధనియాల పొడి, అలానే సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అండ్ కారం అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను కొంచెం ముద్దగా చేసుకున్నానండి, నేను అన్నంలో కూడా కలుపుకొని తినేలా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.